కొడవలూరు మండలం నార్తురాజుపాలెం సెంటర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సెంటర్ మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా జరుపుకోవడం చాలా ఆనందదాయకమని అన్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన సందర్భంగా నార్తురాజుపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి మాలలు వేసి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజుపాలెమే కాదు, ఈ యొక్క పండుగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో వాడలు మరి యొక్క రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ప్రపంచ దేశాల్లో కూడా ప్రపంచ మేధావిగా చెప్పుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. మరి అంబేద్కర్ గురించి చెప్పుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకోవాలనుకుంటే దళితులైతేనేమి, మహిళైతేమి, కార్మికుల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ మరి న్యాయానికే ఉన్ని తెచ్చి మరి యొక్క ప్రపంచ దేశాల్లో కూడా ఇన్ని విగ్రహాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్నటువంటి భావితరాలకు మరి ఉన్నటువంటి యువత అయితేనేమి, విద్యార్థి అయితేనేమి, రాజకీయంగా కొంతమంది మరుగుడు కొనసాగుతుందంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష. మరి ఇటువంటి ఆయన ఆశయ సాధనలో మరి యువత అయితేనేమి, మరి మహిళలు అయితేనేమి, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆయన వేసినటువంటి సంస్కరణల దిశగా అందరం కూడా మనందరం పయనించి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మరి రాబో రోజుల్లో భావితరాలకు గుర్తుండే విధంగా కూడా మరి అందరూ భాగస్వాములై మరి అంబేద్కర్ చేసినటువంటి ఎన్నో సేవలు కొనియాడుతూ ఆయన చేసినవి మర్చిపోయినటువంటి ఎన్నో ఉన్నాయి. మరి ఈ యొక్క దేశంలో మరి ఎవరికి లేనటువంటి ఒక ప్రాధాన్యత ఉందంటే ఆయన చిన్ననాటి నుండి చేసినటువంటి ఎన్నో పోరాటాలు అయితేనేమి, అంటరాంతరంగా బయట ఉన్నా కానీ విద్యలో అయితేనేమి, తర్వాత ఆయన భవిష్యత్తు బాగుండాలి, నాతో పాటు కాకుండా ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో సమానంగా ఉండాలంటే భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా గౌరవప్రదంగా బతకాలంటే అసమానతని దూరం చేసి సమానత్వంగా మరి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి గౌరవప్రదంగా బతకాలంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తద్వారా ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని చక్కగా పొందుపరిచి తద్వారా ఈరోజు ఈ యొక్క అసెంబ్లీలో అయితేనే, పార్లమెంట్లో అయితేనే ఎన్ని చట్టాలు పెడుతున్నట్టు కానీ దానికి నిదర్శనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి మరి రాజ్యాంగమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పండగ వాతావరణం కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకునే పండగ ఏదన్నా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు.